హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. టేస్టీ అండ్ హెల్తీగా బాదం మిల్క్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సో అందరూ బాదం పాలు తాగుతూ ఉంటారు. సో మనం ఇంట్లోనే ఇలా పౌడర్ చేసుకున్నామంటే కూల్గా అలాగే హాట్గా కూడా మనం బాదం మిల్క్ని తాగొచ్చు. ఇప్పుడు ఈ బాదం మిల్క్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో నేను 100 గ్రామ్స్ బాదం పప్పు వేసుకున్నానండి. ఈ బాదం పప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వల్ల మనకి బాదం పప్పు లోపలి వరకు వేగుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే జీడిపప్పు ఒక 10, అలాగే 10 లేదా 15 పిస్తా పప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోతే బాదం మిల్క్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 4-5 ఇలాచీ కూడా వేసుకోండి. ప్యాన్ మనకి ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఈ ఇలాచీ ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిపై ఉన్న పీల్ అనేది తీసేయండి. అలాగే వేసామనుకోండి బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ పొట్టు అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా పొట్టు అంతా కూడా తీసేసుకోండి. ఇదిగోండి, అన్నీ ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ వచ్చేసి పటిక బెల్లం వేస్తున్నానండి. దీన్ని కలకండ అని కూడా అంటాం మేమైతే. పిల్లలకి చక్కెర కంటే కూడా పటిక బెల్లం వేయటం వల్ల హెల్తీ అన్నమాట. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పటిక బెల్లం బదులు ఇష్టం ఉండే వాళ్ళు చక్కెర అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ, కొంచెము కుంకుమ పువ్వు వేస్తున్నానండి మనకు కలర్ కోసము. కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కూడా మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఇదిగోండి, మనకి బాదం మిల్క్ పౌడరు రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, మనం కూల్గా తాగాలనిపించినప్పుడు బాదం పాలు ఇలా ఈ పౌడర్ని కలుపుకొని పాలల్లో వేసుకొని తాగొచ్చు. అలాగే కొంచెం గోరువెచ్చటి పాలల్లో కూడా వేసుకొని తాగొచ్చండి. ఈ పౌడర్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా కూడా నిల్వ ఉంటుందండి. బయట పెట్టేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం మంచిది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఏదైనా చల్లగా తాగాలనిపించినప్పుడు బయట కొనే బాదం మిల్క్ అంటే మనం ఇంట్లో ఇలా పౌడర్ చేసుకొని తాగటం వల్ల హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఇలా పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు అలాగే మార్నింగ్ టైంలో కానీ పిల్లలకి ఇలా కలిపి ఇవ్వచ్చు. ఇది రెగ్యులర్గా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చండి ఈ బాదం మిల్క్ పౌడరు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొంతమంది పిల్లలు ఏంటంటే పాలు తాగటానికి ఇష్టపడరండి. ఇలా మనము బాదం పౌడర్ కలిపి ఇవ్వటం వల్ల చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి. బాదంలో B17 న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి షుగర్ వాళ్ళకి కూడా ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుందండి. పిల్లలు ఈ బాదం మిల్క్ తాగటం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా 1 కప్పు బాదం మిల్క్ తాగటం వల్ల హెల్త్కి చాలా మంచిది. మరి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.